ఓహో ధ్యానం చెయ్యాలి, ధ్యానం చేస్తే ఎంత బాగుంటుందంట. ఇది కాదు, అసలు సత్యం అర్థం చేసుకోవాలి. ధ్యానం వల్ల మన జీవితం హాయిగా తయారవ్వాలి, సులభం అవ్వాలి, తేలిక అవ్వాలి, ప్రశాంతత రావాలి జీవితంలో. సో ఆ రకంగా మనము మన జీవితాన్ని ఆనందకరంగా మార్చుకోవాలి. ఇది ఏ రకంగా మరి అప్లై చేయాలి, ఏ రకంగా ఆచరించాలి, అసలు ఏంటి అంటే జీవితంలో మనం చేసే ప్రతి కార్యంలో కూడా ఈ ధ్యానం అనేది అప్లై చేయాలి, ఆచరణలో పెట్టాలి. ఓకే, సో ఈ ఆచరణలో పెట్టడం అంటే ఏంటి? ఇదేమన్నా మళ్ళీ ప్రత్యేకంగా ఓహో అప్పుడు ఇంకేదన్నా ధ్యానం చేయాలా ఇంకే కాదు. మీరు మీ ధ్యానం వల్ల మీకు శక్తి వస్తున్న కొద్దీ, మీ శక్తి పెరుగుతున్న కొద్దీ మీ లోపల సహనం పెరుగుతుంది, కరుణ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, అవగాహన శక్తి పెరుగుతుంది.